ఆ రకంగా చేయాల్సిన అవసరం. మసూదన్ రెడ్డి గారు సరే వాటి గురించి వద్దాము, వాటిని కూడా మాకేం మొహమాటం లేదు. కౌన్సిలర్ని కొన్నామని కూడా చెప్పారు. కొన్నారు అదే సార్. మసూదన్ రెడ్డి గారు రేపు మీ నాయకుడు మళ్ళీ కోర్టుకు వెళుతున్నారు. సో ఎక్కడికి వెళుతున్నారు అనేది మీకు పెద్ద పట్టింపు కాదు, కానీ బయటకు ఆయన బయలుదేరుతున్నారంటే మీకు పండుగ వాతావరణం కాబట్టి మరి ఏమన్నా రేపు కూడా ఏమన్నా ఆయనకి భారీ ఎత్తున ఏమన్నా ఏర్పాట్లు ఏమైనా చేశారా, లేకపోతే అక్కడ కూడా హైదరాబాద్లో ఏమన్నా మరి శ్రేణులు ఏమన్నా తరలించే కార్యక్రమం ఏమైనా ఉందా? అసలు ఎందుకు ఆయన ఇక్కడ మరి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్రమాస్తుల కేసు అంటున్నారు, లేదా ఆయన జస్ట్ పర్యటన నుంచి వచ్చారు కాబట్టి దానికోసం అటెండ్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కనుక ఒకవేళ అక్రమాస్తుల కేసు అయితే కనుక ఆయన త్వరితగతిన సహకరించి ఈ రకంగా రెగ్యులర్గా అటెండ్ అయితే కనుక ఆయనే క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ఎందుకంటే మీరు టైం అండ్ అగైన్ మీరు అందరూ అనేది అదే కదా అక్రమ కేసులని. అక్రమ కేసులు అయితే ఏముంది, సహకరిస్తే సక్రమం అయిపోతాయి. సో ఆయనే క్లీన్ చిట్తో ఉంటారు, ఇంకా జనాల్లో ఇంకా ఎక్కువ నమ్మకం పెరుగుతుంది కదా. అలాగే రేపటి కార్యక్రమానికి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయి సార్? ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి శుభ సాయంత్రం. ఇప్పుడు అన్న బాబురావు గారు స్పష్టంగా పార్టీలకు అతీతంగా ఆయన చెప్పిన విధానం చాలా హర్షణీయం. ఇప్పుడు సిబిఐ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాడుకునేటువంటి ఒక పావుగా ఆయన అభివర్ణించారు. ఆ అభివర్ణన చాలా స్పష్టంగా ఉంది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇప్పుడున్నటువంటి బీజేపీ ఏ విధంగా రెండు పార్టీలని, అటు కూటమి అంటే తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇదే మాదిరిగానే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కూడా ఈ సిబిఐ తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాలి. ఈ అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి గారివి అనేటువంటివి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటివి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చాలా కాలంగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన దానికి నేను ఓదార్పు యాత్రకి వెళ్తానని చెప్పని సోనియా గాంధీ యొక్క ఆదేశాలను బైఖాతరు చేస్తూ ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈ ఆర్థిక నేరాలు చేసినటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. వాళ్ళకున్నటువంటి ఒక చేతివాటం చూపించేటువంటి సిబిఐని మన జగన్మోహన్ రెడ్డి మీదకి పంపించి అక్రమాస్తుల కేసులను చేసింది అనేటువంటిది సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ కూడా అదే విధంగా చెప్తున్నారు. మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మొదటి నుంచి మీరు చెప్పేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కానీ అదే. నేనేమంటానంటే మరి అలాంటప్పుడు ఒక్క నిమిషం సార్, ఈ డిశ్చార్జ్ పిటిషన్లో అన్ని వేల డిశ్చార్జ్ పిటిషన్లు వేసే బదులు దాని విచారణలోకి వచ్చే విధంగా చేసి త్వరితగతిన కంప్లీట్ చేసుకుంటే కడిగిన ముత్తిలాగా వచ్చేస్తారు కదా. దాంతో ముందుకు వస్తున్నా. ఇప్పుడు ఇటువంటి కేసులు లక్షల కోట్లు లూటీ చేశాడు, 1,00,000 కోట్లు చేశాడు, 2,00,000 కోట్లు చేశాడు అనేటువంటి ఆ లూటీలు చేశాడు అన్నటువంటి వ్యవస్థ నుంచి వేల కోట్ల నుంచి 100 కోట్లకి పడిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ ప్రభుత్వానికి సహకరించినటువంటి ఈ కోర్టులకు సహకరించలేదు అన్నటువంటిది అవాస్తవం ఉంటుంది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ప్రజా సంకల్ప యాత్ర చేసేటప్పుడు కూడా ప్రతి శుక్రవారం ఆయన ప్రజా సంకల్ప యాత్ర ఎక్కడ తిరుపతిలో ఉన్నా సరే, శ్రీశైలంలో ఉన్నా సరే, చిత్తూరులో ఉన్నా సరే, శ్రీకాకుళంలో ఉన్నా సరే, ఎక్కడున్నా కానీ ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు అటెండ్ అయ్యి హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యి మళ్ళా శనివారం రోజు లీవ్ ఇచ్చి శనివారం రోజు మళ్ళీ తిరిగి ఆ ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసినటువంటి వైనాన్ని మనం చూడాలి. ఎందుకంటే ఈ విధంగా డిశ్చార్జ్ పిటిషన్ వేయాలి, నేను రాను అని చెప్పనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పట్టుబట్టుంటే అంత దూరంలో నుంచి కూడా పాదయాత్ర చేస్తూ కూడా ఎందుకు కోర్టుకు సహకరించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా సహజం అది సహకరించలేకపోవడం అనేటువంటి సహజం. ఆ టైం ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం ఉపయోగించుకోవాలి. మీ వర్షన్ ప్రకారం అయితే మరి 6 సంవత్సరాలు సహకరించి 6 సంవత్సరాలు సహకరించలేదు, అంతే కదా? ఈ 6 సంవత్సరాలు సహకరించాలంటే ప్రజాసేవలో ఆయన గడపాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రిగా రాలేని పరిస్థితి వస్తే ప్రజాధనం దుర్వినియోగం, టైం వేస్ట్,
ప్రజలకి ఇక్కడికి వచ్చే బదులు ఇంకొక కార్యక్రమాలు చేయొచ్చు కదా ప్రజల కోసం, ఇంకొక పథకాన్ని పెట్టచ్చు, ఇంకొక డెవలప్మెంట్ చేయొచ్చు కదా రాష్ట్రాన్ని. ఈ 2 రోజులకు ఈ 1 రోజుకు ఎందుకు వేస్ట్ చేయాలి? ఒక ముఖ్యమంత్రి యొక్క సేవ చాలా విలువైంది కదా. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 17 కేసుల్లో తెచ్చుకొని ఏది కేసుకి పోకుండా ముఖ్యమంత్రి నేను అని చెప్పని 5 సంవత్సరాలు తీసేద్దాం సార్. 5 సంవత్సరాలు తీసేద్దాం. ఆయన పదవి కోల్పోయి ఇప్పుడు 16 నెలలు అయింది. సరే, అక్రమాస్తుల కేసు సంగతి కాసేపు పక్కన పెడదాం. కనీసంగా ఆయన దేనికైతే ఒప్పుకొని విదేశీ పర్యటన కోసం అన్ని నిబంధనలు పాటిస్తానని చెప్పేసి వెళ్ళి ఫోన్ నంబర్ విషయంలో వైలేషన్ కానీ, వచ్చిన తర్వాత మళ్ళా కోర్టు ముందు హాజరు కాను, ఈ రకంగా వెసులుబాటు ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేయడం కానీ, ఇవన్నీ సహకరించడం అవుతుందా? ఇప్పుడు కాంటు పట్టి ఇక తప్పదన్న పరిస్థితుల్లోనే ఎదురైపు అటెండ్ అవుతానంది. ఇదేనా సహకారం అంటే? ఫోన్ నంబరు పదే చెప్తున్నారు మీరు. ఈ పత్రికలు, ఈ నీచమైనటువంటి ఈ పత్రికలు విషం నింపుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. పచ్చి విషం నింపుతున్నాయి. జగన్మోహన్ గారికి ఫోన్ నంబర్ లేదు. పత్రికల సంగతి పట్టండి. మరి సిబిఐ మెమో వేసిందా లేదా? ఈ నంబరు ఆయన కాంటాక్ట్ నంబర్ కాదని వేసింది. అదే సార్ చెప్తున్నా. అదే ఇప్పుడు పదే పచ్చి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, తీసేయండి. ఓకే, తీసేయండి. నేనే చెప్పాను అదే. అది ఎలాగో దాని గురించి అది అసలు మెమో వేసి కోర్టు ముందుకు వచ్చేసరికి ఆయన వచ్చేస్తాడు. నేనే చెప్పాను. ఓకే, తీసేయండి. తీసేసిన తర్వాత ఒక్క నిమిషం సార్, తీసేయండి ఫోన్ నంబర్ విషయం. ఇప్పుడు ఫార్మల్గా మీరు మళ్ళీ వచ్చారు అని చెప్పేసి, ఫిజికల్గా అటెండ్ అవుతారని చెప్పేసి అటెండ్ అవడానికే ఎక్స్క్యూజ్ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరన్నట్లుగా కోర్టులుగా ఆయన పూర్తిగా ఎప్పుడు సహకరిస్తారు అని చెప్పేసి అన్నదే నిజమైతే, దీనికే ఇంత ఎక్సెప్షన్స్ అడిగితే, రేపు రోజువారీ విచారణకి ఆయన ప్రత్యక్షంగా లేదా సహకరిస్తారు, ప్రత్యక్షంగా హాజరవుతారు అనే దానికి ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? ఏ రకంగా మీరు ఆయన వెళ్తారంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక ఈ చట్టాలకు లోబడినటువంటి వ్యక్తే, భారతీయుడే. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇంకొక పదవి ఉండొచ్చు. ఏ పదవి కూడా చట్టానికి అతీతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టానికి అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఖచ్చితంగా రావాలని పిలిస్తే రావాల్సిన బాధ్యత ఉంది, వస్తారు కూడా. దాంట్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కూడా రావాల్సిందే కోర్టుకి, ఖచ్చితంగా రావాలని పిలిచినప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి ఏముంది? రాకుండా చట్టాలు వదిలేస్తాయా? అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అంత మాత్రం జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఖచ్చితంగా వస్తాడు. కోర్టు ఎప్పుడు ఆదేశించినా సరే కోర్టుకు రావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎస్కేప్ అయ్యేటువంటి అవసరం పడింది. రైట్, కరెక్ట్ మీరు చెప్పింది. అక్కడ జ్యుడిషియరీలో వెసులుబాటు ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం తప్పే ఉంది. ఆ రకంగా ఉందన్నమాట వ్యవస్థలో తీరు. రైట్, వంశీకృష్ణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 17 కేసులు అదే కదా సార్. మీరు ఒకసారి దయచేసి చంద్రబాబు నాయుడు కేసులు మీరు కూడా ఒక డిబేట్ పెట్టండి సార్. రేపు మీరు చంద్రబాబు నాయుడు పెడతాం సార్. ఎవరి మీదైనా పెడతాము, అవసరమే. ఎవరి మీదైనా పెడతాం సార్. ఎవరి మీదైనా పెడతాం సార్. మోదీ మీదైనా పెడతాము. రాహుల్ గాంధీ మీదైనా పెడతాము. కానీ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. మోదీ మీదైనా పెడతాము, రాహుల్ గాంధీ మీదైనా పెడతాము, ఎవరి మీదైనా పెడతాము. కానీ కేసుల తీవ్రత ఎక్కడున్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, దాని ప్రకారంగానే పెడతాం. అంతేగాని అడ్డగోలుగా పెట్టేయడానికి, ఏ రకమైన కేసులైనా పెట్టేయడానికి మన రాష్ట్రాన్ని అధోగతి పరిచేసినటువంటి కేసు. ఓటుకు నోటు వల్ల ప్రజల సొమ్ము పోదు. ఓటుకు నోటు వల్ల ప్రజల సొమ్ము పోదు. ఓటుకు నోటు వల్ల ప్రజల సొమ్ము పోదు సార్. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన జీవోలను మార్చుకుంటూ, రూల్స్ మార్చుకుంటూ, గనుల్ని, ఆస్తుల్ని అన్ని కొట్టేసి లక్షల కోట్లు కొట్టేస్తే అది నష్టం. అంటే రైట్, అది నష్టం అంటే సార్, సరస్వతి భూములకి స్టార్ట్ అవుని సరస్వతి భూములకి ఒక్క నిమిషం ఆగండి.
స్టార్ట్ అయిన సరస్వతి భూములకి 50 సంవత్సరాల పాటు కృష్ణా నది నీటిని రాసుకున్నారే ముఖ్యమంత్రి కానీ ఒక్క నిమిషం ఆగండి సార్, నన్ను చెప్పనివ్వండి. అన్నిటికీ తేడాలు ఉంటాయి, లైన్స్ ఉంటాయి, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. సరస్వతి భూములకి స్టార్ట్ అవున సరస్వతి భూములకి 50 సంవత్సరాల పాటు కృష్ణా నది నీటిని రాసుకున్నారే ముఖ్యమంత్రిగా ఉండి, అది అటువంటి నష్టం చేకూరుస్తాయి. అది నేచురల్ రిసోర్సెస్. ముఖ్యమంత్రిగా ఉండి రాసుకోవడానికి అసలు కనీసమైన మోరల్ వాల్యూస్ కూడా గుర్తు రాలేదంటే దాన్ని అవి నష్టం చేకూరుస్తాయి. సొంత పత్రిక కొనడం కోసం, సొంత సాక్షి పత్రికను కొనడం కోసం 4 లక్షల సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం కోసం సాక్షి పేపర్ని ఏది సచివాలయాల చేత వాలంటీర్ల చేత చదివించడానికి 4 లక్షల సబ్స్క్రిప్షన్ కోసం ఇచ్చారు చూసేలా 200 రూపాయలు. అది అధికార దుర్వినియోగం అంటే. ఎస్ వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం. మాకు తెలుసు ఎవరు ఏ కేసుల మీద ఎప్పుడు డిబేట్లు పెట్టాలో మాకు తెలుసు. ఏ కేసుల మీద ఏ స్థాయిలో పెట్టాలో, ఏ స్థాయిలో కేసులు ఉన్నాయో, ఏ స్థాయిలో ఆరోపణలు ఉన్నాయో, ఏ స్థాయిలో అక్కడ ఆధారాలు కనపడుతున్నాయో, ఏ స్థాయిలో ప్రశ్నించాలో మేము డిసైడ్ మాకు తెలుసు.